19-24 మధ్యకాలంలో ఏదైతే వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీఎస్ఐడిసి ద్వారాగా 5 స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కుమారదేవం, బ్రాహ్మణగూడెం, చాగల్లు, వేగేశ్వరం, పైడిమెట్ట. ఈ 5 కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా గోదావరి వాటర్ ద్వారాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అనేది తీసుకుని పంటలు పండించుకున్నటువంటి పద్ధతి గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అయితే వీటి కనీసం గత 5 సంవత్సరాల కాలంలో వీటి గురించి కనీసం ఏమాత్రం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా దాదాపుగా మా నియోజకవర్గంలో 17,940 ఎకరాల్లో రైతులందరూ కూడా ఈ యొక్క గోదావరి నీరు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకున్నారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీటిని పంపులు కానీ లేకపోతే మోటార్స్ కానీ రిపేర్లు వస్తూ ఉంటే కనుక చిన్న రిపేర్లతోటి చేయించుకుంటూ రైతులందరూ అడుగుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ చోట్ల కూడా ఇవాళ పైడిమెట్ట కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్టేజ్ 1లో 4 ఉన్నాయి అధ్యక్ష. 4లో 2 పనిచేస్తున్నాయి అధ్యక్ష. స్టేజ్ 2లో 2 ఉన్నాయి అధ్యక్ష. అక్కడ 3లో 1 పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇలాగ మిగతా 4 లిఫ్ట్ స్కీమ్స్లో కూడా సగం 4 ఉంటే 2, 5 ఉంటే 1 అట్లా పనిచేస్తూ ఉన్నాయి తప్ప అన్ని పంపు సెట్లు కానీ అన్ని కూడా పనిచేయట్లేదు అధ్యక్ష. దానితోటి చివరి వరకు కూడా నీరు వెళ్ళాలంటే కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవి ఇవాళ రిపేర్లు చేయటం కూడా పనికిరావట్లేదు అధ్యక్ష. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న రిపేర్లు ఉంటే కనుక సంబంధిత కలెక్టర్ గారితో మంత్రి గారితో కూడా మాట్లాడుకుని చిన్న రిపేర్లు వచ్చి దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక రిపేర్లు కూడా పనికిరాని పరిస్థితి ఉంది కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఇవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి రిపేర్లు కూడా పనికిరావు కాబట్టి కొత్త పంప్ సెట్లు కానీ మోటార్లు కానీ బిగిస్తే తప్ప రైతులకి నీరు అందించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇప్పటికే 1-2 పంపులతో నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి వీటి గురించి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా రైతులకు పంటలు పండించుకుంటే దాని మీద దాదాపుగా 18,000 ఎకరాలు ఇట్లా రైతులు పండించుకుంటూ ఉన్నారు, నీరు ఇబ్బంది పడుతున్నారు, పంపు సెట్లు మోటార్లు కూడా పనిచేయట్లేదని చెప్పినప్పుడు రిపేర్లు కూడా పనిచేయలేదన్నప్పుడు కూడా సీఎం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఇరిగేషన్ మంత్రి గారు కూడా సభలో కూడా ఉండడం జరిగింది మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రిగా. దయచేసి సీఎం ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారిని మీరే ఈ పనికిరావు అని చెప్పి ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పారు కాబట్టి కొంత ఖచ్చితంగా దానికి కొంత నిధులు కేటాయించి సాధ్యమైన తొందరగా కనుక రైతులు కనుక పంపు సెట్లు మోటార్లు బిగించుకునే పరిస్థితి చేయాలి అధ్యక్ష. ట్రాన్స్ఫర్ కూడా ఈ మధ్యకాలంలో కూడా పాడైపోతే కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా కొంచెం చేయించుకున్నాం అధ్యక్ష. త్వరితగతిన అది చేయించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.